ఊరగాయ అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకొని మిగిలింది ఇలా కొంచెం వైట్ రైస్ పెట్టుకొని ఈ బౌల్లో బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ ఈ ఇయర్ మన కొత్త మామిడికాయ తొక్కు ఊరగాయతో ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. నిజంగా ఎంత టేస్టీగా ఉందో, అసలు దీని ముందర బిర్యానీ కూడా వేస్టే, ఆ రేంజ్లో ఉంది ఊరగాయ టేస్ట్ అయితే. మరి నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్. సమ్మర్ వచ్చేసింది, ఇంకా లేట్ చేసేయకుండా నేనైతే 2 అంటు మామిడికాయలు తీసుకున్నాను. అంటు మామిడికాయలతో మామిడికాయ తొక్కు పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి కోసం మనము మామిడికాయలని మామూలుగా తురుముకుంటూ ఉంటాం కదా, నేను అలా తురుముకోకుండా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. నాకు ఇలా ముక్కలు కట్ చేసుకోవటానికే ఆల్మోస్ట్ 3 hours పట్టింది. తురుముకున్న వాటికన్నా ఇలా మనం సన్నగా కట్ చేసుకోవటంలో ఉంది అది వేరే టేస్ట్ అనమాట. అసలు తురుముకుంటే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఇంకో టేస్ట్ అనమాట. అది చాలా టేస్టీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ నేను ఇది ఇలా పెట్టి అది నాకు బాగా నచ్చి మళ్ళీ నేను ఈ ఇయర్ పెట్టుకున్నాను అనమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనము మామిడికాయలని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్తో వాటిని బాగా తుడిచి వాటిని కొంతసేపు ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా మనం వాటర్ తగలనీయకూడదు, అలా వాటర్ తగిలితే మాత్రం మామిడికాయ పచ్చడి చెడిపోతుంది. కాబట్టి మనము దీన్ని చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం ఒక 4 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేంపుకోవాలి. దోరగా వేంపుకొని మనం దీన్ని పౌడర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి మెజర్ చేసుకోవాలన్నమాట. అవి ఎంత క్వాంటిటీ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఇలా క్వాంటిటీ చెక్ చేసుకోవటం వల్ల మనకి ఉప్పు, కారం అవన్నీ కరెక్ట్గా మనం వాటిలో వేసుకోవచ్చు. అలా వేసుకోవటం వల్ల పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఈ పచ్చడిలో ఏది తక్కువైనా అది నిలువ ఉండదన్నమాట. కాబట్టి మనము చక్కగా మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటే మామిడికాయ పచ్చడి నిలువ ఉంటుంది. ఊరగాయలో వేయటం కోసం నేను రాళ్ళ ఉప్పుని మిక్సీలో వేసుకొని దాన్ని సాల్ట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత మనము ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఎంత క్వాంటిటీ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్లో నాకు ఒక 4 cups అయ్యాయి. కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ అన్నీ ఒక 4 cups అయ్యాయి. కాబట్టి నేను అదే సేమ్ కప్పులో అన్ని క్వాంటిటీ 3/4 కప్పు తీసుకున్నాను. అంటే 3/4 కప్పు సాల్ట్ వేసాను, 3/4 కప్పు చిల్లీ పౌడర్ వేసాను. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేశాను. గరిటెతో బాగా కింద నుంచి పైకి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేశాను. తర్వాత నేను గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆవపిండి కూడా 3/4 కప్పు క్వాంటిటీ తీసుకొని ఇది కూడా మొత్తం కలిపి బాగా మిక్స్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి తక్కువ అనిపిస్తే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే మాత్రం అస్సలు తగ్గకూడదు ఊరగాయలలో. ఉప్పు తగ్గిందంటే మాత్రం ఊరగాయ నిలువ ఉండదు. కాబట్టి మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మా అబ్బాయి వచ్చి మమ్మీ కొంచెం నాకు నోట్లో పెట్టవా అన్నాడు. అందుకే వాడికి కొంచెం పెట్టాను. తర్వాత ఇది పోపు కోసం నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పల్లి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఊరగాయలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 5 to 6 ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేడైన తర్వాత మనము ఆపేసుకొని
పోపు బాగా చల్లారిన తర్వాత మనం ఇదంతా ఊరగాయలో వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. నిజంగా అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మామిడికాయ ఊరగాయ మనము ఊరగాయలు ఇంట్లో ఉన్నాయనుకోండి మనకు చాలా ధైర్యం అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ మనం బిజీగా ఉన్నప్పుడు ఏదన్నా టిఫిన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా చేసి మళ్ళీ చట్నీ చేసే పని ఉండదు. చక్కగా ఈ మామిడికాయ ఊరగాయతో తినేసేయచ్చు అనమాట. అట్లా కొన్నిట్లోకి కాంబినేషన్ మామిడికాయ ఊరగాయ చాలా బాగుంటుంది. అలానే ముద్దపప్పు, మెంతిపప్పు, ఇలా అన్నీ ఏ పప్పు అయినా సరే పప్పులోకి మామిడికాయ పచ్చడి అన్నది సూపర్ కాంబినేషన్ అసలు. అలానే పరోటా చేసినప్పుడు మామిడికాయ చట్నీతో చక్కగా తినేసేయచ్చు, చట్నీ చేసే పని ఉండదు. నిజంగా ఈ మామిడికాయ పచ్చడి ఉంటే మాత్రం నిజంగా చాలా ధైర్యం అన్నమాట. ఇంట్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.